అన్నాదమ్ముల గురించి ఒక అందమైన కథ మొత్తం చూడండి. వ్యాపారం చేసి తండ్రి మార్కెట్కి వెళ్లినప్పుడు 50 కేజీల బియ్యం మూట తన భుజాలపై ఎత్తుకొని 15 కేజీల చక్కెర బస్తా చిన్న కొడుక్కి, 10 కేజీల పప్పు బస్తా పెద్ద కొడుకుకి ఎత్తాడు. చిన్నవాడు, నాన్న ఇద్దరి పట్ల ఒకే రకమైన ప్రేమ చూపించడం లేదు, ఎక్కువ బరువు నా భుజాలపైన పెట్టి తక్కువ బరువు అన్నయ్యకిచ్చాడు అని గులుగుతూ నడుస్తూ ఉన్నాడు. మార్గ మధ్యంలో నది దగ్గరికి వచ్చాక అన్నయ్య తమ్ముడిని తొందరగా నడువురా అని అనగానే తమ్ముడికి కోపం వచ్చి, నేను నడవను, ఇంక నేను మోయలేను అని కూర్చుండిపోయాడు. అప్పుడు అన్నయ్య తమ్ముడి మూటను కూడా భుజాలపై ఎత్తుకొని నదిని జాగ్రత్తగా ఈదుతో దాటించాడు. ఇలా ఇంటికి చేరేలోపు తమ్ముడు అలసిపోయినప్పుడల్లా అన్నయ్య అతనిని మోస్తూ దింపుతూ తీసుకెళ్లాడు. ఇంటికి చేరాక నాన్న నాకు కాస్త ఎక్కువ బరువున్న మూట ఎందుకిచ్చాడో, అన్నయ్యకు తక్కువ బరువున్న మూట ఎందుకెత్తాడో అర్థం తెలుసుకున్నాడు. నాన్న దగ్గరికి వెళ్లి, నాన్న నన్ను క్షమించండి, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను అని అంటాడు. అప్పుడు తండ్రి, బాబు నేను తండ్రిని, నా కొడుకుల తెలివితేటలు, వారి శక్తి సామర్థ్యాలు ఏంటో నాకు తెలుసు. ఇప్పుడే కాదు, ఇక ముందు కూడా పెద్దవాడి అనుభవాల్ని, ఆలోచనల్ని నీవు గాని ఇంకొకరి మాటలు వినిగాని అపార్థం చేసుకోకు. ఎందుకంటే జీవితాన్ని నువ్వు మోయలేని పరిస్థితి వచ్చినప్పుడు తండ్రిగా నేను లేకపోయినా నీకు అండగా నిలిచే శక్తి మీ అన్నయ్యకు మాత్రమే ఉంది అని అంటాడు. ఇప్పుడు సర్ప్రైజ్ ఏంటంటే, ఈ రీలు చూసినా అన్న తమ్ముడికి, తమ్ముడు అన్నకి పంపించుకోరు. కానీ వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసి ఉండాలనుకునే